ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ అంటే ఏంటి? దాన్ని ఎలా ట్రేడ్ చేయొచ్చు? అని చెప్పి మీలో చాలా మంది యాస్ ఎ బిగినర్‌గా నన్ను అడుగుతున్నారు. కానీ మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రైస్ యాక్షన్ అనేది ఒక స్ట్రాటజీ కాదు. ప్రైస్ ఎలా మూవ్ అవుతోంది? మార్కెట్ ఎలా మూవ్ అవుతోంది? మార్కెట్స్ సెంటిమెంట్స్ ఎలా రన్ అవుతున్నాయి? అండ్ దాని బేసిస్ మీద మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవచ్చు అని చెప్పి మనం ప్రైస్‌ని అబ్జర్వ్ చేసే ప్రాసెస్ ఉంటుంది చూడండి. దాన్ని ఎగ్జాక్ట్‌గా ప్రైస్ యాక్షన్ అనేసి అంటాము. ఇప్పుడు ఇందులో క్యాండిల్ స్టిక్స్ అవ్వచ్చు, ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ అవ్వచ్చు, సపోర్ట్ రెసిస్టెన్సెస్ అవ్వచ్చు, ఇండికేటర్స్ అవ్వచ్చు. ఇలా అన్నీ కలిపి ఏదైతే మనకి చార్ట్‌లో ప్రైస్ మూవ్‌మెంట్ ఏం జరుగుతోంది అని మనకి ఏదైతే కమ్యూనికేషన్ వస్తుందో దాన్ని మనము ప్రైస్ యాక్షన్ అనేసి అంటాము. సో అందరూ నాతో ఒకసారి రిపీట్ చేయండి. ప్రైస్ యాక్షన్ అంటే ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ. ప్రైస్ యాక్షన్ అంటే ఒక ట్రేడింగ్ మెథడ్ అనేది కాదు. ప్రైస్ యాక్షన్ అంటే ప్రైస్ ఎలా మూవ్ అవుతోంది అని చెప్పి మనం అబ్జర్వ్ చేసే మల్టిపుల్ పారామీటర్స్ ని కలిపి ఆ అబ్జర్వేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రైస్ యాక్షన్ అనేసి అంటాము. సో ఈ ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ లేదా ప్రైస్ అబ్జర్వేషన్ చేయడానికి కూడా మనకి మేజర్ గా 4 విషయాలు తెలిసి ఉండాలి. దాంట్లో ఫస్ట్ ఏంటో తెలుసా? క్యాండిల్ స్టిక్. సెకండ్ ది మార్కెట్ స్ట్రక్చర్. థర్డ్ ది చార్ట్ ప్యాటర్న్స్. ఇంకా ఫోర్త్ ది ట్రెండ్. ఈ నాలుగిటిని ఎప్పుడైతే కంబైన్ చేస్తామో మార్కెట్ మనతో ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటుందో మనకు అర్థమవుతుంది. అండ్ దాని తర్వాత మనకి ఫామ్ అయ్యే కన్విక్షన్ ఆర్ ఒపీనియన్ తో మనం ట్రేడ్స్ అనేవి ప్లాన్ అనేది చేసుకుంటాము. అండ్ ఈ వీడియోలో ఎగ్జాక్ట్ గా ఈ 4 స్టెప్స్ ఏంటి అండ్ వీటిని ఇంప్లిమెంట్ చేస్తూ మీరు మార్కెట్ ని బెటర్ గా ఎలా అనలైజ్ చేయొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాము. అండ్ మన ఛానల్ కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చేసారో వాళ్ళకి ఇంకా నా గురించి తెలియకపోతే, నా పేరు నిహాల్. నేను స్టాక్ మార్కెట్ లో ఒక ఫుల్ టైం ఆప్షన్స్ ట్రేడర్ ని అండ్ అందులో కూడా డిస్క్రిషనరీ ప్రైస్ యాక్షన్ ట్రేడర్ ని. అండ్ మీరు చూస్తున్న వీడియోస్ నేమో ఎడిట్ చేసింది బషీర్. సో ఇంకా మన వీడియోని మొదలు పెట్టేద్దామా? చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ ఎవరైతే ప్రైస్ యాక్షన్ తో ట్రేడ్ చేస్తున్నామంటారో వాళ్ళని కూడా నేను ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తానో, ఓకే మీరు ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ చేస్తారా, సో మీరు దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తారు అని నేను అడిగాను అనుకోండి, ఒకళ్ళు ఏం చెప్తారంటే నేను క్యాండిల్ స్టిక్స్ తో ట్రేడ్ చేస్తున్నాను అనేసి అంటారు. ఇంకొకళ్ళు ఏమో లేదు నేను చార్ట్ ప్యాటర్న్స్ ని యూజ్ చేసుకొని ట్రేడ్ చేస్తాను అంటారు. ఇంకొకళ్ళు ఏమో నేను ట్రెండ్స్ ని ఐడెంటిఫై చేస్తాను, సపోర్ట్ రెసిస్టెన్స్ అవ్వచ్చు, ట్రెండ్ లైన్స్ అవ్వచ్చు, వాటి బేసిస్ మీద ట్రేడ్ తీసుకుంటానని చెప్తారు. కానీ నిజమైన ప్రైస్ యాక్షన్ ట్రేడర్ ఏం చెప్తాడు? ఇవన్నీ స్ట్రాటజీలు. ఇప్పుడు చార్ట్ ప్యాటర్న్ అవ్వచ్చు, క్యాండిల్ స్టిక్స్ అవ్వచ్చు, ఇవన్నీ స్ట్రాటజీలు, లేకపోతే ఆ స్పెసిఫిక్ దానికి కనెక్ట్ అయి ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఈ నాలుగిటిని కంబైన్ చేసి ప్రైస్ ఏం చెప్తోందో రీడ్ చేస్తామో దాన్ని మనం ప్రైస్ యాక్షన్ అంటాము, ప్రైస్ అనాలిసిస్ అనేసి అంటాము. సో ఈ చిన్న లాజిక్ యాజ్ అ బిగినర్ గా మీరు ఒక్కసారి అర్థం చేసుకున్నారనుకుంటే ఫ్యూచర్ లో ఎప్పుడూ కూడా డిస్క్రిషనరీ ట్రేడింగ్ చేసేటప్పుడు తప్పు జరగదు. అండ్ నేను ఇక్కడ కూర్చొని మీకు చెప్తున్న దానికి నా బిగ్గెస్ట్ మోటివ్ ఏంటి? మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావాలి, కరెక్ట్ నాలెడ్జ్ రావాలి. ఎందుకనంటే ఇన్ఫర్మేషన్ చాలా దగ్గర ఉంది. ప్రైస్ యాక్షన్ అంటే ఏమేమి ఉంటాయి అనే ఇన్ఫర్మేషన్ చాలా దగ్గర ఉంది. కానీ వాటిని కంబైన్ చేసి మనం యాజ్ అ స్ట్రాటజీగా, యాజ్ అ అనాలిసిస్ గా, యాజ్ అ హైపోథిసిస్ గా ఎలా యూజ్ చేసుకోవాలి అన్న క్లారిటీ లేదు చూడండి. ఆ క్లారిటీ నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను. సో మన ఫస్ట్ బకెట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ని ఫస్ట్ అర్థం చేసుకుందాం, ఓకేనా? సో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి? ఇప్పుడు హ్యామర్ ఉంది, షూటింగ్ స్టార్ ఉంది, బేరిష్ మరోబోజు ఉంది, బుల్లిష్ మరోబోజు ఉంది, తర్వాత డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్స్ ఉన్నాయి. సో ఇలాంటి సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అవ్వచ్చు, లేదంటే డ్యూయల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. సో ఇందులో ఎన్గల్ఫింగ్ క్యాండిల్స్ అవ్వచ్చు, పియర్సింగ్ లైన్స్ అవ్వచ్చు, డార్క్ క్లౌడ్ కవర్ అవ్వచ్చు, ఇలాంటి మల్టీ క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అవ్వచ్చు. మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ లాంటి 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అవ్వచ్చు. సో ఇవన్నీ మనం ఆల్రెడీ మన A to Z సిరీస్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ ఏమేమి ఉన్నాయో కూడా మనం అన్ని అనలైజ్ చేసుకున్నాం కదా. సో మనం ఫస్ట్ లేయర్ ఆఫ్ అండర్స్టాండింగ్ మనం ఫస్ట్ అది తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ప్రైస్ మూవ్మెంట్ ఇలా ఉంది అనుకుందాం, ఓకేనా? ప్రైస్ కంటిన్యూస్ గా పైకి వెళ్తుంది. పైకి వెళ్తుంటే ఇక్కడ ఫామ్ అయిన క్యాండిల్ ఏంటిది? ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ మనకి ఫామ్ అయింది. అండ్ ఒక మంచి అప్ ట్రెండ్ లో ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు తర్వాత ఇక్కడ ప్రైస్ కిందకు వచ్చింది, కానీ ఇది వస్తుందా లేదా అన్నది ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ వరకు మనకున్న అండర్స్టాండింగ్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని కొంచెం ఇక్కడ పెట్టుకుంటాను, ఓకేనా? ఇలా పెట్టుకుందాం, అప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ కిందకు వస్తుందా పైకి వెళ్తుందా అన్నది మనకి తెలీదు. కానీ ప్రస్తుతానికి మన అబ్జర్వేషన్లు ఏంటి? ప్రైస్ ఇక్కడ నుంచి ఇలా వచ్చి ప్రైస్ అనేది పైకి వెళ్తుంది. పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ మనకు ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. అండ్ ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ ఒక అప్ ట్రెండ్ లో ఫామ్ అవుతుంది అని అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ నుంచి బేరిష్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి, ఎక్కడ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి మనకి ఇండికేషన్. సో క్యాండిల్ స్టిక్స్ ఎప్పుడు కూడా మనం ఫస్ట్ ఆ
ఏదైతే ఇనీషియల్ గా ఆ సింగిల్ క్యాండిల్ మనకి ప్రైస్ మూవ్మెంట్ ఏం చెప్పాలనుకుంటుందో దాన్ని మనం అనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఇక్కడ ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉంది. ఏముంది, ప్రైస్ కిందకు వచ్చింది, తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఈ రెడ్ క్యాండిల్ చూసారా, ప్రాపర్ గా ఈ క్యాండిల్ ని హై లో మొత్తాన్ని ఎన్గల్ఫ్ చేస్తూ ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ని ఫామ్ చేసింది. లేదు అని అంటే కూడా 90% బాడీతో బేరిష్ మరోబోజు ప్యాటర్న్ ని ఫామ్ చేసింది. తర్వాత ప్రైస్ కిందకి అనేది వచ్చింది. సో ఫస్ట్ ఒక క్యాండిల్ ఏం చెప్పాలనుకుంటోంది, స్టోరీ బుల్లిష్నెస్ అని చెప్తోందా, బేరిష్నెస్ అని చెప్తోందా, ఆ ప్రైస్ లో ఆ టైంలో మార్కెట్ సెంటిమెంట్ ఎలాగుంది అని చెప్పి మనకు చెప్తోంది కదా. సో ఫస్ట్ మనం క్యాండిల్ స్టిక్స్ తో ఆ విషయాన్ని మనం అనలైజ్ అనేది చేయాలి అండ్ అబ్జర్వ్ చేయాలి. సో మన ప్రైస్ యాక్షన్, మన ప్రైస్ అనాలిసిస్ లో ఫస్ట్ స్టెప్ క్లియర్ అయిపోయింది. క్యాండిల్ స్టిక్స్ యాజ్ ఇండివిజువల్ క్యాండిల్ గా సెంటిమెంట్ మనం అనలైజ్ చేసుకోవాలి, బుల్లిష్, బేరిష్నెస్ లేకపోతే ఇండిసిజన్. సెకండ్ ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్ ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సింగిల్ క్యాండిల్ స్టిక్ తో స్టోరీ చెప్పేసిన తర్వాత బేసిక్ గా మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇది బుల్లిష్నెస్ లో కంటిన్యూ అవుతుందా, బేరిష్నెస్ లో ఉందా, ఏదైనా ట్రెండ్ ని ఫాలో అవుతుందా అని చెప్పి మనం అనలైజ్ అనేది చేసుకోవాలి. అండ్ తర్వాత ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, ఈ సింగిల్ క్యాండిల్ స్టిక్ అవ్వచ్చు, మల్టీ క్యాండిల్ స్టిక్ అవ్వచ్చు, ఇది ఎక్కడైనా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్లేస్ లో ఉందా అని చెప్పి సెకండ్ స్టెప్ లో మనం అనలైజ్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం అదే అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ మనకి సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో అయితే మనకు అబ్జర్వ్ అయింది ఏంటి, సింగిల్ క్యాండిల్ స్టిక్ లో చూసుకుంటే ఇది బేరిష్ మరోబోజు, లేదు రెండింటిగా చూసుకున్నా కూడా బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ లాగా మనకు కనిపిస్తుంది, అంత బానే ఉంది. సెకండ్ మనం మార్కెట్ స్ట్రక్చర్ అనలైజ్ చేసుకోవాలి. సో స్ట్రక్చర్ లో మనం చూస్తే ఏంటి, ఇక్కడ మార్కెట్ అప్ ట్రెండ్ లో హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్ళింది. సో మార్కెట్ టెక్నికలీ అప్ ట్రెండ్ లో ఉంది, అట్లీస్ట్ ఈ పర్స్పెక్టివ్ లో అని చెప్పి మనం మార్కెట్ స్ట్రక్చర్ లో అర్థం చేసుకుంటున్నాం. తర్వాత మనం ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇందులో ఇక్కడ ఏదైనా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉందా అని చెప్పి మనం దాన్ని కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. సో దీన్ని నేను ఏం చేస్తున్నాను, కొంచెం జూమ్ అవుట్ చేస్తే ఇప్పుడు ఈ లెవెల్లో నాకు ఏదైనా రెసిస్టెన్స్ ఉందా అని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఓకేనా, సో అప్పుడు నాకు ఏం కనిపిస్తోంది, ఎక్కడి నుంచి అయితే ప్రైస్ యాక్షన్ ఏదైతే నా క్యాండిల్ రిజెక్షన్ తీసుకుంటుందో అక్కడ ప్రీవియస్ గా కూడా మల్టిపుల్ టైమ్స్, ఇవ్వండి ఇక్కడ 1 టైం పడింది, 2, మళ్ళీ ఇక్కడ కూడా ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ కిందకి వచ్చి చూడండి, ఇక్కడ పైకి వెళ్ళింది కానీ సస్టైన్ అవ్వలేదు, పైకి వెళ్ళింది సస్టైన్ అవ్వలేదు, పైకి వెళ్ళింది సస్టైన్ అవ్వలేదు. సో ఇలా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ తో ఇది నాకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ లాగా కూడా నాకు ఇదే చార్ట్ ప్యాటర్న్ లో కనిపిస్తోంది. సో నాకేం కనిపిస్తోంది, ఫస్ట్ స్టెప్ లో క్యాండిల్ స్టిక్ ని ఐడెంటిఫై చేసుకున్నాం, సెకండ్ స్టెప్ లో ట్రెండ్, షార్ట్ టర్మ్ ట్రెండ్ ఏముంది అని ఐడెంటిఫై చేసుకున్నాం, థర్డ్ ఏంటి, అది ఏదన్నా సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లో యాక్ట్ చేస్తోందా, దానికి కూడా మ్యాచ్ అవుతోందా, దానికి కూడా కోయిన్సైడ్ అవుతోందా అని మనం అనలైజ్ చేసుకుంటే మనకేం కనిపించింది, ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. కాబట్టి ఓవరాల్ గా ఈ 3 పారామీటర్స్ ఇక్కడ మనకి బేరిష్నెస్ అనేది స్క్రీమ్ చేస్తుంది, బయటికి అరుస్తుంది, నేను బేరిష్ గా ఉన్నాను అని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా. సో మనం ఇప్పటి వరకు 2 స్టెప్స్ అనేది ఫినిష్ చేసుకున్నాం. ఇప్పుడు థర్డ్ స్టెప్ లో మనం ఇంకేదన్నా ప్యాటర్న్స్ ఉన్నాయా అని ప్యాటర్న్స్ ని కూడా మనం అనలైజ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ప్యాటర్న్స్ లో ఏమేమి ఉంటాయి, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అవ్వచ్చు, ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ అవ్వచ్చు, ట్రయాంగులర్ ప్యాటర్న్ అవ్వచ్చు, చాలా రకాల ప్యాటర్న్స్ ఉంటాయి కదా. సో అలాంటిదే ఏదన్నా ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది అని చెప్పి దాన్ని కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఏదైతే మన రెసిస్టెన్స్ జోన్ ఉందో దాన్ని ఫస్ట్ అయితే మార్క్ చేసేసుకుందాం. ఓకేనా, తర్వాత చిన్నగా నాకు ఇక్కడ ఏం కనిపిస్తోంది, ఇక్కడ ఇంకొక చిన్నగా షార్ట్ టర్మ్ సపోర్ట్ జోన్ లాగా కనిపిస్తోంది. బట్ ఓవరాల్ గా ఏదైనా చూస్తుంటే కూడా నాకు మేజర్ గా ఏం ప్యాటర్న్ లాగా ఏం కనిపించట్లేదు. ఇప్పుడు చాలా లాంగర్ టైం ఫ్రేమ్ లో పెద్దగా గీసుకుంటే ఇక్కడ ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ నాకు ఇలా కనిపిస్తోంది. కానీ ఇక్కడ ఏదైతే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, తర్వాత ఇక్కడ సపోర్ట్ ఉంది, దీన్ని మనం హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా కన్సిడర్ చేయొచ్చా అంటే టెక్నికలీ చేయొచ్చు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ వరకు ప్రైస్ మూవ్ అవుతుందని మనకు తెలియదు అనుకుందాం, ప్రైస్ ఆల్రెడీ మూవ్ అయింది, కిందకు వచ్చింది. సో ఇక్కడ చూస్తుంటే బేరిష్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా కూడా కనిపిస్తోంది. సో ప్యాటర్న్ రికగ్నిషన్ కూడా జరిగిపోయింది. సో ఇలాగా మనం ఇప్పుడు 3 స్టెప్స్ కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత మిగిలిపోయిన ఫైనల్ 4th పాయింట్ ఏంటి, ట్రెండ్ బ్రేక్ డౌన్ ఆర్ బ్రేక్అవుట్ జరగడం మనం అబ్జర్వ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదే కనుక చార్ట్ ప్యాటర్న్ తీసుకుంటున్నాం అనుకుంటే ఇక్కడే మనం ప్రైస్ యాక్షన్ ఇంకా బేరిష్నెస్ కంటిన్యూ అవుతుందని ఎప్పుడు అర్థం చేసుకుంటాము, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ని గీసుకున్నాము, ట్రెండ్ లైన్ ని గీసుకున్న తర్వాత ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది లో బ్రేక్అవుట్ అయింది అండ్ అప్పుడే ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ కూడా అవుతుంది. కాబట్టి ఇది నాకు కింద చిన్న సపోర్ట్ జోన్ లాగా కనిపిస్తుంది, ట్రెండ్ బ్రేక్ డౌన్ లైన్ లాగా కనిపిస్తుంది. సో ఇక్కడ బ్రేక్ డౌన్ అవుతున్నప్పుడు నేను ఎంట్రీ తీసుకోవచ్చు అండ్ దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అని చెప్పి ఇలాగ మనము ప్రైస్ యాక్షన్ ని అనలైజ్ అనేది చేస్తాము, ప్రైస్ ని రీడ్ అనేది చేస్తాము. ఇప్పుడు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను చేసుకుంటున్న ఎంట్రీ కండిషన్స్ ఇవన్నీ ఏంటి, అది డిఫరెంట్, అది సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మీద ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ లేదా బ్రేక్ డౌన్ మీద మనం తీసుకుంటున్న హైపోథెటికల్ డెసిషన్. అది
కానీ అండర్స్టాండింగ్ ఏంటి, ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి, ప్రైస్ అబ్జర్వేషన్. ఫస్ట్ అబ్జర్వేషన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేసుకున్నాం. సెకండ్ అబ్జర్వ్ చేసుకున్నది ఏంటి, మార్కెట్ స్ట్రక్చర్. ఓవరాల్ గా అప్ ట్రెండ్ లో ఉందా, డౌన్ ట్రెండ్ లో ఉందా అని మార్కెట్ స్ట్రక్చర్ ని ఐడెంటిఫై చేసాం. అది ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఐడెంటిఫై చేసాం. తర్వాత థర్డ్ పాయింట్ లో మనం చూసింది ఏంటి, ఏదైనా ప్యాటర్న్స్ ఉన్నాయా అంటే ఎస్, ప్రీవియస్ గా ఒక స్ట్రాంగ్ బేరిష్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా ఉంది. సో ఫస్ట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బేరిష్నెస్ ఉంది, తర్వాత మార్కెట్ స్ట్రక్చర్ బేరిష్నెస్ గా ఉంది, తర్వాత థర్డ్ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ బేరిష్నెస్ గా ఉంది. ఇప్పుడు ఫోర్త్ లో ఏదైనా బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ అవుతుందా, సపోర్ట్ ఆర్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ఏదైనా బ్రేక్అవుట్ అవుతుందా, ప్రీవియస్ గా ఇంకొకటి ఏదైనా చిన్న సపోర్ట్ ఇలా డ్రా చేసుకోవచ్చా అని ఇవన్నీ అనలైజ్ చేసుకొని ఇక్కడ మనం ఇలా ఇది జరిగితే ఇలా మూమెంట్ వస్తుంది అని చెప్పి మనం ఒక అబ్జర్వేషన్ తో ఒక హైపోథెసిస్ మనం చేసుకుంటున్నాం. చూడండి, ఈ డిస్కషన్ మొత్తాన్ని ప్రైస్ యాక్షన్, ప్రైస్ ని రీడ్ చేయడం, మార్కెట్ సెంటిమెంట్స్ ని అనలైజ్ చేయడం అనేసి అంటాము. సో ఇప్పుడు దీని మీద మీకు ఒక హైపోథెసిస్, మీకు ఒక ఎక్స్పీరియన్స్ తో మీకు ఒక హంచ్ వచ్చింది. చూడండి, ఇప్పుడు మార్కెట్ ఈ సెటప్ ప్రకారం బేరిష్నెస్ గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి మనం ఇక్కడ ఏం చేస్తాము, అప్పుడు ట్రేడ్ మనం ఓన్ గా తీసుకుంటాము, దాన్ని డిస్క్రిషనరీ ట్రేడింగ్ అనేసి అంటాం. సో ఇక్కడ ఏదైతే ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ పైన స్టాప్ లాస్ పెట్టుకుంటాం, 1:2 ని టార్గెట్ గా పెట్టుకుంటాము. సో ఇవన్నీ ఏంటి, రూల్ బేస్డ్ స్ట్రాటజీస్. అంటే 1:2 రిస్క్ రివార్డ్ ని పెట్టుకుంటాము, 1:1 రిస్క్ రివార్డ్ ని పెట్టుకుంటాము. ఇక్కడ ఇది బ్రేక్ డౌన్ అవుతే నేను ఎంట్రీ తీసుకుంటాను, ఎగ్జిట్ తీసుకుంటాను. ఇవన్నీ పార్ట్ ఆఫ్ స్ట్రాటజీ. అది ఇండివిజువల్ గా క్యాండిల్ స్పెసిఫిక్ అవ్వచ్చు, ట్రెండ్ లైన్ స్పెసిఫిక్ అవ్వచ్చు, ప్యాటర్న్ స్పెసిఫిక్ అవ్వచ్చు, రకరకాలు అవ్వచ్చు, అవన్నీ రూల్స్. కానీ ఎప్పుడైతే ఈ నాలుగిటిని కంబైన్ చేసి మనం చార్ట్ ని రీడ్ చేస్తామో దాన్ని ప్రైస్ యాక్షన్ అంటాము, ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అంటాము, ప్రైస్ రీడింగ్ అనేసి అంటాము. సో ఐ హోప్ ఈ వీడియో తర్వాత నన్ను కాదు ఇంకా ఎవరినైనా సరే ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ అని అడగకుండా ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ ఎలా చేయాలి అని అడుగుతారు అనేసి అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ మీకు వాల్యుబుల్ గా, మీకు ఏదైతే చిన్న కన్ఫ్యూజన్ ఉందో, మీకు రాక కాదు, జస్ట్ దాన్ని రైట్ ప్లేస్ లో రైట్ గా వాడడం, రైట్ ఆర్డర్ లో వాడడం రాక మీరందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ ని నేను ఈ వీడియోతో క్లియర్ చేసేసాను అనుకుంటున్నాను. అగైన్ మీకు ఇంకా డౌట్స్ ఉండొచ్చు, సహజము. ఒకవేళ డౌట్స్ ఉన్నాయనుకుంటే కమెంట్ సెక్షన్ యూజ్ చేసుకోండి, మీకు ఎన్ని డౌట్స్ ఉన్నాయో అన్ని అడగండి. లేదా డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను. ఎవ్రీ సాటర్డే నేను లైవ్ గా వచ్చి మీ అందరికి ఒక Q&A సెషన్ తీసుకుంటాను 1 hour కోసము. టైం అన్ని కూడా అక్కడే అనౌన్స్ చేస్తాను. సో అక్కడికి వచ్చి మీరు మీకు డౌట్స్ ఏమున్నా కూడా అన్ని హ్యాపీగా అడగచ్చు. అండ్ నేను మీకు అనాలిసిస్ చేసి మీకు హ్యాపీగా హెల్ప్ అనేది చేయగలుగుతాను. ఎందుకంటే అందరం నేర్చుకోవాలి, అందరం గ్రో అవ్వాలి. సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ మీద కావాలి, మీకు ఇంకా ఏం డౌట్స్ వస్తున్నాయి అన్ని కూడా నాకు కింద కమెంట్స్ లో అడిగితే అప్పుడే నేను మీ అందరికి ఇంకా బెటర్ వీడియోస్ చేసి హెల్ప్ అనేది చేయగలుగుతాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో లాస్ట్ అడుగుతున్నది ఏంటంటే, ఇప్పటి వరకు ఈ ఎపిసోడ్ లో ఇంకా అటెండెన్స్ మార్క్ చేసుకోకపోతే చెయ్యండి. ఎందుకనంటే ఇక్కడ వరకు వీడియో చూస్తున్నారనుకుంటే మీరు నిజంగా నా వీడియోస్ తో వాల్యూ పొందుతున్నారని అర్థము. సో మీ గురించి నాకు తెలియడం చాలా ఇంపార్టెంట్ నాకు. సో మీ అటెండెన్స్ ని మార్క్ అనేది చేసుకోండి. ఇలాంటిది ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.